వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్కి అయితే ఒక విధంగా బ్యాడ్ న్యూస్ అండి. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నాం, తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 99% ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి డేట్స్. ఎందుకు అంటే ఇంజనీరింగ్ ఫీజుల నిర్ణయంలో జాప్యం, ఇంకా 95 కళాశాలకు అనుబంధ గుర్తింపే రాలేదు. ఈ నెల 8 నుంచి వెబ్ ఐచ్ఛికాలు నమోదు కావాల్సి ఉన్న పూర్తి కాని ప్రక్రియ. హైకోర్టు ఆదేశాలు పాటిస్తే 45,000 నుంచి 1,05,000 వరకు ఫీజులు అనేది ఉంటాయి. సో కాలేజీలలో ఎన్ని సీట్లు ఉండాలి, ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉండాలి అనే ప్రక్రియ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా 95 కాలేజెస్కి వచ్చేసి అసలు మీ కాలేజీ ఉంటుందా లేదా కౌన్సిలింగ్లో అనేది కూడా చెప్పలేదు. ఫస్ట్ కాలేజీ గుర్తింపు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఫీజులు ఖరారు చేస్తుంది. ఈ ప్రక్రియ అనేది ఈ 2 డేస్లో జరగడం అనేది కొంచెం కష్టమే గనక మీ యొక్క డేట్స్ అనేది ముందుకు జరుపుతూ వెళ్తూ ఉంటారు. అయితే లాస్ట్ ఇయర్ ప్రకారమే ఫీజులు ఇవ్వాలని ఈ ఇయర్ కూడా గవర్నమెంట్ నిర్ణయించింది. బట్ మేనేజ్మెంట్ అయితే ఒప్పుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ చూస్తే మినిమం ఏ కాలేజ్ తీసుకున్న 45,000, మంచి కాలేజ్ టాప్ కాలేజీలో వచ్చేసి 1,05,000గా ఉన్నాయి. అయితే ఈ 1,00,000 ఫీజులున్న కళాశాలలు 10, ఒక 45,000 ఫీజున్న కాలేజీలు 50 ఉన్నాయి. 50,000 నుంచి 60,000 ఉన్నవే ఎక్కువ ఉన్నాయి. అయితే హైకోర్టు ఆదేశాల పరిశీలన తర్వాత ఈ ఫీజులను అమలు చేస్తే దీనికి సంబంధించిన ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజులు ఖరారు అయితేనే కౌన్సిలింగ్ సాగుతుంది. అనుబంధ గుర్తింపు కళాశాలలు సీట్ల ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వాటిని ఆన్లైన్లో నమోదు చేసేందుకు 2 రోజుల సమయం పడుతుంది. వెబ్ ఐచ్ఛికాలకు ముందు ఇంత ప్రక్రియ ఉన్నందున కౌన్సిలింగ్ కొనసాగుతుందా, వాయిదా పడుతుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ గవర్నమెంట్ నిర్ణయించిన తర్వాత వాటన్నిటిని వెబ్సైట్లో పెట్టిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందని విద్యార్థులు చూసుకున్న తర్వాత మాత్రమే పెట్టుకుంటారు కనుక 99% మీ యొక్క కౌన్సిలింగ్ అనేది పోస్ట్పోన్ అవుతుంది ఇవాళనో రేపో. గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.